కొడాలని మాట్లాడుతూ సెక్రటరీ ఏమన్నా చంద్రబాబు గారి సొమ్మ సెక్రటరీ తాకట్టు పెట్టడం రాజ్యాంగంలో రాసిందా? పెడతారు తాకట్టు. ప్రభుత్వ సొమ్ము తాకట్టు పెట్టకపోతే డబ్బులు ఎలా వస్తాయి? అప్పులు అంటున్నారు. అప్పుల్లో అధిక బాగా చంద్రబాబు చేసిందే. అసలు ఎంత అజ్ఞానం దీన్ని మాట్లాడేటంటే నేను నెత్తిలో మొత్తుకున్నది ఏంటంటే అంతా కూడా సెక్రటరియేట్, దట్ మీన్స్ రాష్ట్రానికి తలకాయ లాంటిది. దానిని ఎవడన్నా తాకట్టు పెడతారా? సిగ్గుందారా? బుద్ధుందారా? ఏం బుద్ధుకులు రా మీవి? 2,86,000 కోట్లు వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ అంటారు. అరే 370 కోట్లకు వచ్చేసి సెక్రటరీ తాకట్టు పెడతారా? ఒరి మీరు మనుషులేడని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడితే ఇతను మరలా పెడతారయ్యా తాకట్టు. ఏందంట? ప్రభుత్వం అన్నాక తన ఆస్తులు తాకట్టు పెట్టుకునిద్ది, తర్వాత విడిపించుకునిద్ది. అందులో ఇబ్బంది ఏంటి? బాబోయ్ ఇంత అజ్ఞానమా? రాజ్యాంగంలో రాసి ఉండాలా? రాజ్యాంగంలో రాయకపోతే ఏదైనా చేస్తారా మీరు? అధికారం చేతిలో ఉంది కానీ అధికారం చేతిలో ఉంది కదా అని మీరు అడ్డొదుపు లేకుండా ప్రవర్తిస్తారా? ఎంత దారుణం బాబోయ్. ఇదంతా గమనించి నాకు అనిపించింది వైసీపీని బొంద పెట్టడమే ఈ కొడాలి నాని లక్ష్యమేమని చెప్పి నాకు అనిపిస్తా